హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ హంటింగ్. కొరమేన్ షికార్కి అని బయలుదేరాం. తెల్లారుజామున 5 అవుతుంది. పొద్దున్నే వెళ్ళాలి కొరమేన్ షికార్కి. కొంచెం లాంగ్ వెళ్ళాలా. మనకు తెలిసిన అన్న వస్తా అన్నాడు. అన్న పేరు కబీరు. అన్న తీసుకెళ్తాను లొకేషన్కి. లొకేషన్ ఎక్కడో నాకు కూడా తెలియదు. అన్న వచ్చాక అన్నతో పాటు కలిసి వెళ్తా. లొకేషన్కి వెళ్ళాక కలుద్దాం. మళ్ళీ కూడా ఉండే ఒక 2 సార్లు వేయండి. కొసిరిగింది రాడా బాయ్? కొత్త ఇరిగింది కాదు ఇది. ఇదేమో కొత్త ఇరిగింది దాంది చివరిది. ఇదేమో కొత్తది అయితే ఇది పెట్టిన. ఇరిగింది ఎందుకు మనకి? 2 ఉన్నాయి కదా రాడ్లు. ఇవి ఇప్పుడు కొద్దిగా వెయిట్ తగ్గిందిగా. అట్లా ఏం అయ్యి స్లోగా ఇస్తాం. ఓ మన కొట్టనగా దీంతో కొడితే పొంగుతుంది స్లో. ఏది డైవనేనా నీది? నాదా? మొత్తం అయిపోయిందా చూసినది? అది అసలు దీంతో నేను హైయెస్ట్ కొట్టిన పూమేను 5,200 గ్రాములు కొట్టిన. 7 కేజీలు ఉంది. యానిమేట్ ఫ్రాగ్ ఏమో లైన్ దింపుకొని పోయింది. ఇందులోనేనా? రోజే బాయ్ కనకంపాట్ల కబీర్ బాయ్ ఫోన్ చేసిన. డైరెక్ట్ లైవ్ కాల్ చేసిన. తనకంపాడులో కూడా చాలా అమ్మాయి. తనకంపాడు మీద పోత్ పక్కడే అమ్మాయి. డబల్ తీసుకపోతే ఎటుపోయినా ఏమవుతుంది అంటే ఒకసారి గేర్లు అయ్యి మిస్టేక్ అయ్యి చికాకు అవుతాయి. ఈ మిషన్లో కొన్న సావే అది. లొకేషన్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక అన్న కబీర్ అన్న తీసుకొచ్చిన మన్ని. అన్న పేరు వెంకటేష్ అన్న. ఇక నీ పేరు ఏందన్నా? మర్చిపోయినా. రవి. మనం లొకేషన్కి అయితే వచ్చిన. ఇప్పుడు రాడ్ సెటప్ అయిపోయింది. లొకేషన్ నడవాలా చూద్దాం. మరి లొకేషన్ ఎట్లుందో నాకు కూడా తెలియదు. మస్తు చేపలు ఉన్నాయి అంటారు. లోపల చూద్దాం మరి ఏం సైజు పడతాయి, ఏం కథ, ఎవరు ఎన్ని పడతాయి. పోటీ పెట్టుకున్నాం. కాంపిటీషన్ మాకు. ఎవరు ఎన్ని పడతారో. పట్టిన వాళ్ళకి రాడ్ ప్రైజ్, ఎక్కువ పట్టిన వాళ్ళకి. మిస్ అయిపోయింది. చిన్నది ఒక 1/2 కేజీది. పెద్దది పడదామని వస్తే ఈ కొర్రమేళ్ళు నన్ను వదులుతలేవు. పూమేళ్ళు పడదామని వస్తే ఈ కొర్రమేళ్ళు. ఇప్పుడే సూర్యుడు వెళ్తాడు. 5ంటికి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికల్లా 7 అయింది. చాలా దూరం వచ్చినాం. నా పెద్ద సైజు. చెత్తలో ఇరుక్కుంది. రాడ్డు మొత్తం కొత్త రాడ్డు కొన్నాడు అన్న. మంచి సైజు కొట్టేసిండు. ఇంకా బయటికి తీయలేదన్న. ఓహోహో. మామూలు సైజు కాదు. మామూలు సైజునే హోతా. లేచల బాహర్కు ఊడిపోయింది ఫ్రాగు. బాహర్ చలో అన్న. ఊడిపోయిందని కూడా పట్టిండు అన్న. మామూలు తోపు కాదు. ఆ నీళ్ళల్లో కొరమేం దొరకటం అంటే మామూలు విషయం కాదు అసలు. అమ్మా ఓకే అన్న. మామూలు సైజు కేజీన్నర ఉంటుంది. ఫ్రాగ్ ఊడిపోయింది. ఈడే చేస్తా అంటే అది మన చేత్తో బాగానే పట్టిన మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, కేజీన్నర ఉంటుంది మినిమం.
ఫస్ట్ది ఒకటి మిస్ అయింది, ఫస్ట్ ఇది రెండోది. రాక్ చూడండి ఎంత లోపలికి పోయింది. రాక్ రిజల్ట్ అయితే మస్తుంది. ఇది కనబడతలేదు, లోపలికి ఆడ దిగిపోతుంది. రెడ్ కలర్ది ప్రెడిటర్, లుకానా ప్రెడిటర్ కాదు, మొరిజో ప్రెడిటర్. రిజల్ట్ మాత్రం వస్తుంది. ఎండకి కెమెరా మంచిగా రావట్లేదు, మామూలు సైజు పడలే. ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద కొర్రమీను పట్టడం, భూమిలో పట్టినా కానీ చాలా పెద్ద సైజు. మీకు కూడా చూపెడతా లిప్ గ్రిప్పర్ తీసుకొచ్చి. ఇంత పెద్ద కొర్రమీను అయితే నేను ఎప్పుడు పట్టలే. 2 కేజీలు ఉంటుంది మినిమం, చాలా పెద్ద సైజు. కెమెరా మంచిగా ఆపోజిట్లో మంచిగా రావట్లేదు. రాక్ చూడండి ఎట్లా తీసుకుంది నోట్లోకి. మినిమం 2 కేజీలు, 2 కేజీలు తక్కువ ఉండదు. ఒక్క మామూలుగా ఇంకెడ బిద్ది. చెప్పాగా ప్రెడిటర్ ఫ్రాగ్ అని. ఇది రెండోది. మళ్ళీ ఒకసారి చూసుకోండి. వీడియో ఎండ ఆపోజిట్ ఉంది, అందుకని వీడియో క్లారిటీగా రావట్లేదు. కొంచెం ఏమనుకోమాకండి, నేను తీసేది అంతంత మాత్రం. అంటే అందులో ఒకటి ఎండ ఒకటి మనకి డిస్టర్బ్ చేస్తుంది. మామూలు సెట్ గాలం పడి ఊరుకుంది. మూడో పీస్ పడ్డది మనకి. బిగ్ సైజ్. ఆల్రెడీ 2 చిక్కములు వేసాను, ఇది మూడో సైజు. మూడో కొరమీను పడ్డది. మూడోది తీద్దాం, ఉప్పు తీద్దాం. ఈ రోజుకైతే షికారు ఆఫ్ చేస్తాను. ఇక టైం చాలా అయింది. మనం పొద్దున్న తెల్లారుజామున 5ంటికి వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఆకలి కూడా అవుతుంది. మనకైతే ఇలా 4 కొరమీలు పడ్డాయి, ఒక 2-3 మిస్ అయినాయి పెద్ద పెద్ద సైజులే. ఈ లొకేషన్ బాగుంది,
అన్నోళ్ళు తీసుకొచ్చారు. సూపర్ లొకేషన్ ఏక్ నెంబర్ లొకేషన్ తీసుకొచ్చారు. మస్తు షికార్ అవుతుంది. నాకు పడ్డ చేపలు చూపెడతాం మీకు. ఈరోజు మనం పట్టిన చేపలు ఇవన్నీ 4 కొర్రమీలు పట్టినాం. ఒక్కొక్కటి చూడండి ఎట్లున్నాయి. చిన్నపాటి మామూలు సైజులు కాదు. సైజ్ అంటే సైజ్. ఇది మామూలుగా లేదు ఈ సైజు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనకు పడ్డ కొరమిల్లి ఈ 4. ఇది చూడండి ఎట్లుందో. మామూలు సైజు కాదు, మినిమం 2 కేజీలు ఉంటుంది ఇది. మిగతా ఒక్కొక్కటి కేజీ అటు ఇటుగా ఉంటాయి. ఒకటి మామూలుగా లేదు సైజు. చూడండి దాంట్లో పెడితే ఎంత సైజు ఉందో చేపల పక్కన.